ఇక్కడ నందమూరి తారక రామారావు గారి విగ్రహంలో శ్రీకృష్ణుడి గెటప్ పెట్టేసరికి కొంత మరి వాళ్ళకి ఇబ్బంది కలిగేలాగా అనిపించేదేమో తెలియదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా యాదవ్ సోదరులందరూ కూడా ఒక మాట మీదకి వచ్చారు, మనం దాని మీద ఇదిగా ఉండాలి అని చెప్పేసి అనుకున్న తరుణంలోనే ఇది పెద్దగా వివాదం కాకుండానే ఇమ్మీడియట్ గా ఆ విగ్రహావిష్కరణ ఎవరైతే అంటే ఆ విగ్రహానికి సంబంధించి ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఇన్స్టెంట్ గా అలర్ట్ అయ్యారు. ఇది చెప్పుకోదగ్గ పరిణామం. ఎందుకంటే సరే ఇది వివాదం దాకా వెళ్ళకూడదు, వెళితే ఏమవుతుందంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్స్ ఇవన్నీ కూడా. మామూలుగానే ఎన్టీఆర్ అనగానే ఒక తెలుగువాడికి ప్రతి ఒక్కడికి ఎమోషన్ ఉంటుంది. అట్లాగే ఇక్కడ కృష్ణుడు అనేసరికి మరలా ఇది కొంచెం డిఫరెంట్. ఈ 2 డిఫరెంట్ వర్షన్స్ ని అది వివాదం అయింది అనుకోండి, ఇట్లాంటి వివాదాల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. సో అట్లాంటి వివాదాల దాకా వెళ్లకుండా దాన్ని ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసుకొని ఆ కమిటీ వారు ఏం చేశారంటే ఎన్టీఆర్ గారి కాంస విగ్రహాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అంటే కృష్ణుడు పోలికతో ఉన్నది కాకుండా, కృష్ణుడు గెటప్ లో ఉన్నది కాకుండా జనరల్ గా ఉన్నది. సో దాని వలన మొత్తం క్లియర్ అయిపోయింది. సో ఎవరి మనోభావాలు దెబ్బతింటానికి లేదు, ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చినట్లుగానే ఉంది. సో ఇది ఒక శుభ పరిణామం.